ఇందాక దావీదేమంటున్నాడు, సైన్యములు జయిస్తా. ఒక్కడు సైన్యం జయిస్తాడా? ఆయనతో ఒకరున్నారు, ఆయన నజరేయుడైన యేసు. ఈయనతో ఒకరున్నారు, ఈయన నజరేయుడైన యేసు. ఈ ధైర్యం ఎవరిదండి? ఈ ధైర్యం ప్రభుది. నిజంగా చెప్తున్నానండి, ఒక సేవకుడై ఉండి అసలు ఆయనని, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను సిగ్గుపడినంటే అర్థం ఏంటి? ఆయన సిగ్గుపరిచే లక్షణాలు ఏదో ఉన్నాయి అక్కడ నాతో వ్యాజ్యమాడేవాడు ఎవడు ఉన్నాడంటే అతనితో దెబ్బలాట పెట్టుకోవాలని చూసేవారు ఉన్నారు కొంతమంది. నాకు విరోధంగా ఎవరైనా ఉన్నారా అంటే ప్రతివాదులు అంటే ఎవరో అంటే ఆయనకి విరోధంగా గుంపు పోగైంది. ఇంకొక మాట అంటాడు, ఆయన మీద ఏదో రకంగా వాయిస్ రికార్డ్ చేసినా, క్లిప్పింగ్స్ ఏం చేసినా ఏమీ కూడా ప్రభు వాక్యం చెప్తుంది, మా చిటికని వేలి మీద వెంట్రుక కూడా పోదో. నీకు రోజు లేదా? చిటికని వేలి మీద వెంట్రుక కూడా కదలదో. ఎందుకంటే ఒక వెంట్రుకలు దేవుడు లెక్కించి ఉన్నాడు. ఒక వెంట్రుక రాలాలంటే ఆయన అనుమతి తీసుకోవాలి. అసలు ఒకవేళ ఆయనే సహాయం అయితే, ఈ మాట మీకు అర్థమయ్యింది అనుకుంటున్నా.